హలో వెబ్ సిరీస్ లవర్స్. స్పెషల్ ఆప్స్ 2 నీరజ్ పాండే డైరెక్షన్లో కేకే మీనన్, తాహిర్ రాజ్ బాసిన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్తా, సయామి కేర్, ప్రకాష్ రాజులు క్రూషియల్ రోల్స్లో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. 2020లో రిలీజ్ అయిన స్పెషల్ ఆప్స్కి 2021లో రిలీజ్ అయిన స్పెషల్ ఆప్స్ 1.5 సిరీస్లకి సీక్వెలే ఈ స్పెషల్ ఆప్స్ 2. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఒక్కో ఎపిసోడ్ 37 to 60 minutes డ్యూరేషన్తో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్లో. టోటల్ రన్ టైం వచ్చేసి అరౌండ్ 6 hours ఉన్న ఈ వెబ్ సిరీస్ను మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా చూడొచ్చు. వెబ్ సిరీస్ కాబట్టి బ్రీఫ్గా స్టోరీ చెప్తాను. బేసిక్ స్టోరీ వినడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి లేదా రివ్యూని ఇక్కడితో ఆపేయండి. ఇక కథ విషయానికి వస్తే, బుడాపెస్ట్లో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళిన ఇండియన్ ఏఐ సైంటిస్ట్ పీయూష్ భార్గవ్ కిడ్నాప్కి గురవుతాడు. దీంతో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్, రా అఫీషియల్స్ పీయూష్ భార్గవ్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యతను హిమ్మత్ సింగ్ అప్పచెప్తారు. హిమ్మత్ సింగ్ తన టీం మెంబర్స్తో కలిసి ఎలాంటి ఆపరేషన్కి ప్లాన్ చేశాడు, ఆ ప్రాసెస్లో హిమ్మత్ సింగ్ అండ్ హిస్ టీమ్కి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి అనేదే ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ పెరిగిపోతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుందనే ఎలిమెంట్ని బేస్ చేసుకుని రాసుకున్న స్టోరీతో, రేసీగా ఉన్న స్క్రీన్ ప్లేతో, ఎక్సలెంట్ టేకింగ్తో ఈ వెబ్ సిరీస్తో ఆడియన్స్ని ఎగ్జైట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ నీరజ్ పాండే. ఫ్రైడే పేరుతో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయితే థర్స్డే పేరుతో 7th ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అంటే ఈ వారం రోజుల్లో హిమ్మత్ సింగ్ తన టీంతో కలిసి ఏం చేశాడనే విషయాల్ని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు ఈ సిరీస్ మేకర్స్. తమకు దొరికే చిన్న చిన్న క్లూస్తోనే పీయూష్ భార్గవ్ని సెర్చ్ చేయడానికి హిమ్మత్ సింగ్ టీం చేసే అడ్వెంచర్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈ సీజన్లో యాక్షన్తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ని కూడా మిక్స్ చేశారు. కానీ హిమ్మత్ సింగ్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వచ్చే ఎమోషన్స్ స్క్రీన్ ప్లేను కొంచెం స్లో చేశాయనిపించింది నాకైతే. విలన్ బ్యాక్ స్టోరీని, ప్రకాష్ రాజ్ సబ్ప్లాట్ని ప్రాపర్గా డిజైన్ చేయకపోవడం, అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం అనే 2 నెగిటివ్స్ని తప్పిస్తే ఈ సిరీస్లో మిగతావన్నీ పాజిటివ్సే. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది వెబ్ సిరీస్. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. హిమ్మత్ సింగ్ కేకే మీనన్ తన యాక్టింగ్తో, తన డైలాగ్ డెలివరీతో, తన మేనరిజంతో, తన ఎక్స్ప్రెషన్స్తో అద్దరగొట్టాడు. హిమ్మత్ సింగ్ టీంలో ఫారూక్గా కరణ్ థాకర్, జునీగా సయామి కేర్ల యాక్టింగ్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. యాక్షన్ సీక్వెన్సుల్లో వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్. విలన్గా తాహిర్ రాజ్ బాసిన్ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా, క్లాసీగా ఉంది. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ కూడా తమ రోల్స్కి 100% జస్టిస్ చేశారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చింది థ్రిల్లింగ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్. మీకు కూడా ష్యూర్గా నచ్చుతుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.